గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 18వ వచనము. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపెట్టుకుని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలను తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకులకు చేత సహితము నీవు కానుకలు తీసుకుని పోయి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, దావీదు ఇక్కడ దేవుని యొక్క విజయాన్ని గురించి వివరిస్తూ ఉంటున్నాడు. ఏమనంటే, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలను తీసుకుని ఉన్నావు అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. అవును, యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి కార్యాన్ని మనం వచ్చి చూడాలి. ముందుగా ఆయన మనకు ముందుగా వెళ్ళాడు అన్న విషయాన్ని గమనించుకోవాలి. అవును, నీవు ప్రజలందరి ముందుగా ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు ఆయన చిత్తంలో ఉన్నట్లయితే ఆయన మీకు ముందుగా అప్పటికే వెళ్ళి ఉన్నాడు అని గ్రహించగలుగుతారు. ఇది ఇజ్రాయేలీయులు అరణ్యంలో ముందుకు వెళుతున్నటువంటి దృశ్యాన్ని మీకు ముందు కనపడాలి. ఎందుకంటే ఇజ్రాయేలీయులకు ప్రత్యేకమైనటువంటి నిర్వహణ అవసరమని దేవుడు తలంచుకున్నాడు. అందుకే పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఆయన వారిని ముందు నడిచినట్లుగా మనకు తెలుసు. దేవుని సన్నిధి గల నిబంధన మందసము వారి ముందుగా కొనుపోబడుతుంది. ఆయన మనకు ముందుగా వెళ్ళి మన పాపములను సిలువపై మోశాడు అన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తోందన్నమాట. ఇక రెండవదిగా ఆయన మనకు పైగా వెళ్ళాడు అంటే ఆరోహణమైపోయాడన్నమాట. ఆరోహణమైన సంగతిని మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు వారు తన మహిమలోనికి ఆరోహణమైపోయాడు. ఇప్పుడు ఆయన మహత్యం గల దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడుగా కనబడుతూ ఉన్నాడు. మనకు ముందుగా వెళ్ళి మన పక్షాన విజయం సాధించినటువంటి దేవుడు ఆ విజయాన్ని పంచుకోవడానికి మనకంటికి ముందుగా పైకి వెళ్ళాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఎవరైతే గుర్తుపెట్టుకొని ఆరాధిస్తారో వారందరూ కూడా కానుకలు, మీ హృదయము అన్నటువంటి కానుకలు సమర్పించుకొని దేవునికి ఇష్టలుగా జీవించుదురుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీకు ఇష్టమైనటువంటి వారుగా కానుకలుగా స్వీకరించిన హృదయంతో మీరు నివాసం చేయటకు ఇష్టపడుతున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.